ఆధునిక క్రికెట్ ప్రపంచంలో పరుగుల యంత్రం రికార్డుల రారాజుగా వెలుగొందుతున్న విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డ్ చేరింది. ఓపల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. SRH తో మ్యాచ్ లో 400 పరుగుల మార్క్ ను చేరుకున్న కోహ్లీ IPL హిస్టరీలో 400కి పైగా స్కోర్లను 10 సార్లు సాధించిన తొలి ప్లేయర్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో 4 4లు O6 సాయంతో 43 బంతుల్లో 51 పరుగులు సాధించాడు కోహ్లీ. దీంతో ఈ సీజన్ లో మొత్తం 430 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ తన దగ్గరే పెట్టుకున్నాడు. 2011లో 557 పరుగులు, 2013లో 634, 2015లో 505, 2016లో 973, 2018లో 530, 2019లో 464, 2020లో 466, 2021లో 405, 2023లో 639 పరుగులు చేశాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 9 మ్యాచ్లాడి 430 పరుగులు సాధించాడు. ఈ ఏడాది IPLలో తొలి సెంచరీ కోహ్లీదే. రాజస్థాన్ రాయల్స్ పై సెంచరీ బాదిన కోహ్లీ IPL చరిత్రలోనే అత్యధికంగా 8 సెంచరీలు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అంతేకాదు IPLలో అత్యధిక పరుగుల రికార్డు కూడా కింగ్దే. 246 మ్యాచ్ల్లో 7693 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు ఒక IPL సీజన్లో అత్యధిక పరుగుల రికార్డు కూడా అతడి పేరు మీదే ఉంది. 2016లో 16 మ్యాచ్లాడిన కింగ్ 973 పరుగులతో ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డు నెలకొల్పాడు. అందులో ఏకంగా 4 సెంచరీలున్నాయి. గత 17 ఏళ్లుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకే ఆడుతూ ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్న విరాట్ కోహ్లీ RCBకి కప్పు మాత్రం అందించలేకపోవటం అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తోంది. ప్రతి సీజన్ కి ముందు ఈసారి కప్ మనదే అంటూ నినాదంతో రావటం, చివరికి ఫ్యాన్స్ ను ఉసూరుమనిపించడం ఇదే అలవాటైపోయింది. అయినప్పటికీ కోహ్లీ మీదున్న అభిమానంతో కోట్లాది మంది RCBకి మద్దతుగా నిలుస్తున్నారు. ప్రతి సీజన్ లాగానే ఈసారి కూడా RCB ఆటలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఈ సీజన్ లో RCB 9 మ్యాచ్ల్లో కేవలం 2లోనే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఆ జట్టు ప్లే ఆఫ్స్ కి చేరడం గగనమే.